వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం బులెటిన్ లో ముందుగా ఇప్పటివరకున్న 6 బిగ్ బ్రేకింగ్స్ చూద్దాం. నెంబర్ 1, పోక్సో బాధితురాల వివరాలు వెల్లడించిన కేసులో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ని ఇవాళ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించబోతున్నారు. తాను పోలీసుల విచారణకి హాజరవుతున్నట్లు ఆయన చెప్పారు. గతేడాది నవంబర్ 2న ఆయనపై కేసు నమోదైంది. మరి విచారణలో ఆయన ఏం విషయాలు చెప్తారో దీనిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొని ఉంది. ఇక సెకండ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 5,110 ఓట్ల ఆధిక్యం సాధించారు. అంజిరెడ్డికి మొత్తంగా 75,675 ఓట్లు పోలైతే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్కి 70,656 ఓట్లు పోలయ్యాయి. ఇక థర్డ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీకి సంబంధించి టన్నెల్లో ఇప్పటిదాకా మాన్యువల్గా తవ్వకాలు జరిగాయి. మధ్యాహ్నం నుంచి ప్రొక్లైన్ మిషన్తో తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించారు. జీపీఆర్ మిషన్ గుర్తించిన 8 ప్రాంతాల్లో 4 చోట్ల తవ్వకాలు పూర్తయ్యాయి. మిగతా 4 ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టబోతున్నారు. ఇప్పుడు ఇక ఫోర్త్ బ్రేకింగ్. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. ఈ నెల 25 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్ చూద్దాం. కేంద్రం తీరుకు నిరసనగా తమిళనాడు సీఎం స్టాలిన్ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని ఆయన వాదన. రాజకీయాలకు అతీతంగా ఈ మీటింగ్కి అందరూ రావాలని స్టాలిన్ కోరుకుంటున్నారు. ఇక సిక్స్త్ అండ్ ఫైనల్ బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికా ఉభయ సభల సంయుక్త సమావేశాల్లో ట్రంప్ తన వైఖరిని మరోసారి చాటి చెప్పారు. భారత్ తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తోందంటూ ఆయన మండిపడ్డారు. ఇవి ఇప్పటివరకున్న 6 బిగ్ బ్రేకింగ్స్. ఇక